హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేబుల్ ట్రీట్స్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ మన టేబుల్ మీదకి కాజు కట్లీ వచ్చేసిందండి. ఈజీగా 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అండ్ టిప్స్తో సహా చెప్తాను. మిస్ అవ్వకుండా చూడండి. ఇలా చేశారంటే కనుక మళ్ళీ స్వీట్ షాప్స్ జోలికి వెళ్ళారంటే నమ్ముతారా? అంత బాగా వస్తాయి. మరి చేసేద్దామా? చలో. మనం ఒక కప్పు జీడిపప్పు తీసుకుంటే హాఫ్ కప్పు పంచదార తీసుకోవాలి. అలానే పావు కప్పు నీళ్ళు తీసుకోవాలి. ఒక కప్పుకి హాఫ్ కప్పు పంచదార, పావు కప్పు నీళ్లు అండ్ ఇలాచి కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఒక కప్పు కాజు ఉంది కదా, ఈ కాజుని మిక్సీ వేసుకోవాలి. కాజు ఎప్పుడు కూడా ఫ్రీజర్ లో మనం ఎప్పుడైతే ఈ స్వీట్ చేయాలనుకున్నప్పుడు ఒక గంట టు 2 గంటల ముందు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మనం మిక్సీ వేసుకుంటే పౌడర్ ఫైన్ పౌడర్ అవుతుంది అనమాట. చక్కగా ముద్దగా కాకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇలా ఫైన్ అయిన పౌడర్ ని ఒక జల్లెల్లోకి తీసుకొని ఇలాగ మనం జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత మిగిలిన ఉంటుంది కదా, మళ్ళీ మిక్సీలోకి వేసేసుకోవాలి. అండ్ మిగిలిన హాఫ్ కప్ ఉంది కదా, ఇది కూడా పెట్టుకొని ఒకసారి మళ్ళీ పౌడర్ చేసుకుందాం. చేతితో కానీ స్పూన్తో కానీ మొత్తం ఇలా అనేస్తే మెత్తటి పౌడర్ అంతా చూసారా కిందకి వచ్చేసింది. ఇప్పుడు ఏదైతే ఉందో దీన్ని ఇంకొకసారి మిక్సీ వేసుకొని మళ్ళీ చల్లించు. ఇలా మెత్తగా అయిపోవాలి పౌడర్. ఫ్రెండ్, ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులో మనం ఒక కప్పు కాజు తీసుకున్నాం కదా, దానికి ఒక అరకప్పు పంచదార పోసి అలానే ఒక పావు కప్పు నీళ్లు పోసుకొని మరగనివ్వాలి. ఇది తీగ పాకం, లేత తీగ పాకం కాదు, అలా అని ముదురు తీగ పాకం కాదు, మీడియం లో రావాలి. నేను చూపిస్తాను ఎలా రావాలో. చూసారా, పాకం స్టార్ట్ అవుతుంది. పాకం చూసుకుందాం. చూసారా పాకం వచ్చింది, ముదురు తీగ పాకం ఇది. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని అందులోకి ముందుగా మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ అంతా వేసి కలుపుతున్నాం. చిన్నగా కలుపుకోండి. ఇది మనం కలుపుతుండగా మొత్తం కలిసిపోయి ముద్దు లూజ్ అవుతుంది. లూజ్ అయ్యి తర్వాత చిన్నగా గట్టిపడింది అనమాట. ఇప్పుడు ఇలా కలుపుతూ ఉండడమే. కలుపుతూ ఉంటే కాసేపటికి బాగా దగ్గర పడిద్ది అనమాట. యాక్చువల్లీ ఇలా కలుపుతూ ఉండేటప్పుడు ఇట్లా అనుకుంటూ ఉంటే ఇది స్మూత్ టెక్స్చర్ లోకి వచ్చేస్తుంది అనమాట. ఇలా కలుపుతూ ఉండాలి. దగ్గర పడుతుంది ఉంటే. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోతుంది. మధ్యలో ఒక స్పూను లేదా మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి కొంచెం నెయ్యి వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. మీరు గమనించుంటే చూసారా ఇలా దగ్గర పడిందో, ఇంకా వచ్చేసి చూసారా ఇలా స్మూత్ గా ఉన్నప్పుడే ఇలా నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం ఎందులోకి అయితే తీసుకోవాలనుకున్నామో
అందులో టీ పెట్టుకోవడమే. చూసారా, ఇప్పుడు ఇలాగా బట్టర్ పేపర్ వేసుకొని మనం ఈ మిశ్రమాన్ని ఇందులోకి వేసేసుకోవాలి. మీకు ఉండే కొద్ది ఇది గట్టి పడిపోతుంది అనమాట. సో మీరు కొంచెం మెత్తగా ఉన్నప్పుడే ఇలా వేసేసుకోవాలి. లేదంటే తర్వాత అంతా హార్డ్గా అయిపోయి మనకి కావాల్సిన టెక్స్చర్ లో రాకుండా గట్టి పడిపోయి మనం పీసెస్ చేసుకోవడానికి రాదు. ఇలాగా మొత్తం దీనిలో కనుక్కున్నాక బట్టర్ పేపర్ ని చూసారా, ఇలాగా బట్టర్ పేపర్ తో ఇలా ఎంత మెత్తగా వచ్చేసిందో చూసారా, ఎంత మెత్తగా ఉందో ఆ టెక్స్చర్ లో ఉండేది మనం తీసుకోవాలి. బట్టర్ పేపర్ తోనే ఇలాగా అనేసుకోవాలన్నమాట. కొంచెం వేడిగానే ఉంటది, కొంచెం మనం జాగ్రత్తగా చేతితో ఇలా అనుకుంటూ ఇంక పైన ఇంకొక బట్టర్ పేపర్ వేసేసి చిన్నగా రోల్ చేయాలి. మనకి మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా రోల్ చేసుకోవాలి. చూసారా, ఇలా కూడా మనం బటర్ పేపర్ లేకపోతే రోలింగ్ పిన్ తో ఇలా కూడా మనం చేసుకోవచ్చు. పల్చగా కూడా చేసుకోకూడదండి, అలానే లావుగా కూడా చేసుకో. మీకు బయట కాజు కట్లీ దొరుకుతుంది కదా, తెలుసు కదా, అంత లావు ఉండేట్టు మనం రోలింగ్ పిన్ తో ఇలా సరి చేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ ఎడ్జెస్ లావుగున్న చోట చేసుకుంటూ ఉండాలి. మీకు స్వీట్ షాప్ లో సిల్వర్ పేపర్ దొరుకుతుంది, స్వీట్స్ మీద వాడతాం కదా, ఆ సిల్వర్ పేపర్ దొరుకుతుంది. నాకైతే ప్రస్తుతం అవైలబిలిటీ లేదు, నేను అందుకని అది వేసి చూపించట్లేదు. ఇది ఒక అరగంట అట్లా వదిలేద్దాం. వదిలేస్తే ఏమవుతుందంటే ఆరిపోతుంది, ఆరిపోయి సెట్ అవుతుంది అనమాట, కొంచెం గట్టి పడుతుంది. ఒక పావు గంట చూసుకుందాం. ఇలా చూసుకుంటే మనకు అర్థమవుతుంది అనమాట. ఇది చల్లారాలి, చల్లారిందంటే ఇంకా మనం కట్ చేసుకోవచ్చు పీసెస్ గా. ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం చల్లారిపోయింది, ఇప్పుడు మనం పీసెస్ గా కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం పీసెస్ గా కట్ చేసుకుందాం. ఎంత చక్కగా వచ్చేసింది చూసారా, విడివిడిగా. అంతే ఫ్రెండ్స్, మన స్వీట్ రెడీ. మీరు కూడా ఈ ఫెస్టివల్కి చేసేసుకోండి. మరి మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే న్యూ రెసిపీ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.